మరలా ఇదే రోజు వచ్చే వారం 18, 19, 20 తారీఖుల్లో రక్షణ స్వార్థ ఉజ్జీవ ప్రార్థన కూడుకులు ఏర్పాటు చేయటం జరిగింది. మీరు అందరూ ప్రార్థనలు చేస్తున్నారు అనుకుంటున్నాను. మందిరంలోకి రాకపోయినా ఇళ్ళ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నారేమో అనుకుంటున్నాను. ఈ కూడుకులు మంచిగా జరగాలి. ఇదేంటంటే నీ ఇంట్లోది కాదు, నా ఇంట్లోది కాదు, మనందర ఇల్లు, అవునా కదా? మనందరి ఇంట్లో ఉన్నటువంటి కూడిక ఘనంగా వాక్యం లోపల వచ్చేయాలి. మీరు త్వరగా ఘనంగా జరగాలని ఇది అందరి బాధ్యత, అవునా కదా? కానీ దేవుడు చూసినప్పుడు మోషే ఒక్కడే కనపడ్డాడు. అందరూ ఉన్నారు కానీ దేవుడు దృష్టిలోకి మోషే కనపడ్డాడు. ఏమన్నానంటే, మోషే నా ఇల్లు అంతటిలో నా ఇంట్లో అందరూ ఉన్నారు కానీ నమ్మకమైన వాడు మోషే కనబడుతున్నాడు. ఇక్కడ అందరం కనబడుతున్నాం కానీ దేవునికి నమ్మకత్వం కలిగిన వారు కావాలి. అందుకని అంటాడు కదా, 101వ కీర్తనలు అంటాడు, దేవుని యొద్ద నివసించడానికి దేశములో నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడుతున్నాడంట. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఎవరంట? అందరూ చెప్పాలి. అపనమ్మకస్తులు శిష్యులతో పాటు ప్రభుతో పాటు ఉండి ఇస్కరియోతు యోధ దేవుణ్ణి అప్పగించిన రీతిగా ఉండకూడదు. కానీ నమ్మకత్వం కలిగి మనం జీవిస్తే నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మెండుగా దేవుళ్ళు అనుగ్రహించును గాక. ఇప్పుడు దేవుని ఇంట్లో ఉన్న మనందరిని దేవుడు చూస్తున్నాడు. మరి దేవుని పనిలో దేవుని ఇంట్లో మనందరూ ఎవరికో వారి మీద నమ్మకత్వం కలిగి జీవించాలి. మోషే ఒక్కడే కాదు కానీ ఇక్కడ ఉన్న మనందరం కూడా ప్రభుకి ఏదో వచ్చి వెళ్ళిపోయాం, ఖాళీగా ఉంది, లేకపోతే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకొకటి వెళ్ళాలి, లేకపోతే ఏదో వచ్చి ఆదివారం వెళ్ళాలని కాదు. ప్రభు పనిలో దేవుని సహకారిగా, అంటే దేవుని పనిలో పాలిభాగస్తులుగా మనం ఏమవ్వాలంటే ఆయన పనిలోను ప్రార్థనలోను పరిచర్యలో నమ్మకత్వంగా మనం ఉండాలని ప్రభు పేడ తెలియజేస్తున్నాను. సరే, కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించిన తర్వాత ఉన్న విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. పోయిన వారం ఎవరికైనా గుర్తుందంటారా వాక్యం? పోయిన ఆదివారం అయినా పోయిన ఆదివారం 3 భాగాలుగా చెప్పా. గత శుక్రవారంది, గత వారంది అయ్యని మొన్న ఆదివారం మీకు అర్థమయ్యే రీతిలో చెప్పా. కొంచెం గలిబిలిగా ఉండొద్దు, కొంచెం శ్రద్ధగానండి. హల్లెలూయా. దేవుడు నాకు అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, నాకు అన్నీ ఉన్నాయి అని దేవుని సన్నిధికి రాకుండా దేవునితో సహవాసం చేయకుండా బ్రతుకుతున్న వారందరికీ కష్టాలు వచ్చినప్పుడు ఎవరు కూడా సహాయం చేయలేరు, ఎవరు కూడా ఆదుకోలేరు. కానీ దేవుని సన్నిధిలో మనం రిలేషన్షిప్ సాగుతున్నప్పుడు, దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు, దేవుని మందిరానికి మానకుండా దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు కూడా దేవుని సహాయం అనేది మనకు ఉంటుంది అని 3 విధాలుగా నేను చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో గొప్ప మాటలు మాట్లాడబోతున్నాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అమ్మా, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడెను. 13-14 వచనం చదవండి. దానిపైన మొదట ఆదాము తర్వాత మరియు
ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములు పడిను. అయినను చాలు, దేవుని స్తోత్రం కదా. ఇటు చూడండి, ఇంకా బైబిల్ తిరగదు. నాకు చూడండి, అందరూ హల్లెలూయా చెప్పండి. అందరు బాగున్నారు కదా, మళ్ళీ చెప్పట్లేదు. అందరు బాగున్నారుగా. పెందలకాడు వాక్యంలోకి వెళ్ళిపోయాను నేను. మీరు లేటెస్ట్గా వచ్చినా మీరు స్పందిస్తే ముగింపు త్వరగా ఉంటుంది. మరలా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది. జాగ్రత్తగా అంటే అర్థమవుతుంది. చూడాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి రాసిన పత్రికలో ఈ మాటలో ఆయన ప్రకటన చేస్తున్నటువంటి గొప్ప మాటలు ఏంటంటే, ఆదిలోనే వారందరూ కూడా దేవుడి సృష్టిలో ఆదిలో అందరూ పాపములో పడిపోయి దేవుని వాక్యాన్ని దేవుని మాటని ధిక్కరించి అవ్వ మోసపరచబడింది. ఆదాము మోసపరచబడలే. ఇటీవల జాగ్రత్త, అవ్వ మోసపరచబడి. ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనం మోసం చేయొచ్చు, లేకపోతే మోసపోతున్నాము, లేకపోతే మనం కూడా అపరాధ పాపములో పడిపోతున్నాము. ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. మనం పాపములో పడిపోయినా, ఒకవేళ మోసపరచబడినా, అవ్వలాగానే మోసపరచబడినప్పటికీ కూడా అక్కడ మాట మీరు అండర్లైన్ చేసుకునే మాట ఏంటంటే, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అవ్వ మోసపరచబడినప్పటికీ కూడా, ఆదాము అవ్వలు కూడా పాపంలో పడిపోయినప్పటికీ కూడా, దేవుని మాట ధిక్కరించినప్పటికీ కూడా, వాళ్ళ పాపముతో పట్టబడినప్పటికీ కూడా, అయినా ప్రభు అవకాశం అనేటువంటిది దేవుడు వారికి కల్పించాడు. హల్లెలూయా. ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మనందరం కూడా పిల్లల్ని కొట్టినప్పుడు కానీ, ఇంకొకరిని ఎవరైనా మందలించినప్పుడు కానీ మనం ఏం చెప్తుంది తెలుసా? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. అబ్బా, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, ఫైనల్ మాట చెప్తున్నాను. ఇక మళ్ళా ఇలా కనబడకూడదు, ఇలా మాట నేను వినబడకూడదు, జాగ్రత్త, బీ కేర్ఫుల్, ఇదే లాస్ట్, ఇక మళ్ళీ నీకు చెప్పను. అంటే ఏంటి దాని అర్థం? చూడద్దు, చెప్పండి అమ్మా. వార్నింగ్ అన్నారు, బాగానే అన్నారు, మరి చెప్పరా? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అన్నారు కదా, దాని అర్థం ఏంటి? తెలుగు వస్తలేదు కదా, ఇంగ్లీష్లో చెప్పడా? ఇక మళ్ళీ తర్వాత నేను చెప్పను, ఏం చేస్తా? కొడతానని. అంతే కదా, చెప్పరమ్మా. అసలు మా పిల్లల్ని ఎప్పుడు అనలేదండి, ఎవరిని కూడా అనలేదు మేమని అంటున్నారా? హల్లెలూయా. ఇక్కడ అదే మాట పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చెప్తున్నాడు. అవ్వ, ఆదాము వీళ్ళందరూ కూడా మోసపరచబడ్డారు, లేకపోతే పాపంలో పట్టబడ్డారు. అయినా వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయినా దేవుడు మరలా వారిని చేరదీయటానికి, మరలా వారిని చేర్చుకోవటానికి, మరలా వారికి మార్గం చూపించడానికి మరలా ఒక అవకాశాన్ని, ఒక ద్వారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇక వీడు పాపం చేశాడు కదా, వీడు చెప్పిన వినలేదు కదా, ఇంత చెప్పాను, పనిగట్టుకుని చెప్పిన వీడు మాట వినలేదు, మోసపరచబడ్డారు, పాపంలో పడిపోయారు, నా మాట ధిక్కరించారు, ఇటువంటి వాడికి అనవసరం అని దేవుడు విడిచిపెట్టేయలేదు. విడిచిపెడితే అక్కడితో ఏమైపోతుందేమో ఆదాము అవ్వల పరిస్థితి, తర్వాత జీవిత పరిస్థితి. కానీ దేవుడు అలాగా వాళ్ళ పాపాన్ని బట్టి, వాళ్ళ మోసాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి దేవుడు అలా విడిచిపెట్టేసేసి వారిని అసహించుకుని అలాగా వారిని త్రోసివేయలేదు, కానీ ఫైనల్గా ఒక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడైనా సరే మించిపోయింది లేదు. అవునా కదా? ఇప్పుడైనా ఇల్లు అంటారు కదా, సార్ల దగ్గర అని చెప్పినా, లేకపోతే ఇంకెవరైనా రిక్వెస్ట్ చేసిన ఇప్పుడైనా ఇల్లు టైం ఇంకేమన్నా వెళ్ళలేదు కదా సార్, వెళ్ళదు, వెళ్ళి చెప్పు, ఇంకా మించి టైం ఉందా అని అంటారమ్మా. మీకు అర్థం అవటానికి మాటలు అందిస్తున్నాను. ఇప్పుడైనా మించిపోయింది లేదు, వెళ్ళి అడుగు, కాళ్ళ మీద పడు, లేకపోతే అలా మాట్లాడు, ఇలా మాట్లాడు అని అంటాం. అంటే ఏంటి? నేను తల ఎత్తుకోవటానికి కూడా అవకాశం లేదు, నేను చేసిన పనికి నా తల నేనే దించుకుని నా మీద నాకు అసహ్యం అవుతుంది, నేను ఏ ముఖం పెట్టుకుని మరల వెళ్ళను.
అని నువ్వు అనుకున్నప్పటికీ కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. సరేలే, వాడు అంత పాపం చేసినా, వాడు నేను చెప్పిన మాట వినకపోయినా, వినాలి, వాడు చెప్పిన మాట వినకపోయినా, పాపం చేసినా, వారు మోసపరచబడి పాపంలో పట్టబడి నేను చేయొద్దన్న పని చేసి వాళ్ళు పాపం చేసి దూరం అయిపోయినా, సరేలే నేను అవకాశం ఇస్తున్నాను, వాడు వస్తాడేమో చూస్తున్నాను, వాడు వస్తే ఇక అంతకు మించిన గొప్ప భాగ్యం, అంతకు మించిన గొప్ప ధన్యత లేదు. నేను తలెత్తుకోవటానికి కూడా అవకాశం లేదు. నేను పాపిని, ఎంత మంచిగా ఉండవలసిన వాడిని ఎంత మంచిగా చూశాడో మా తండ్రి, అయినా నేనే కాళ్ళ తన్నుకుని దేవుని ప్రేమను తండ్రి ప్రేమను కాళ్ళ తన్నేసి నేను వచ్చేసాను. ఈరోజు అన్నీ కోల్పోయి అని సమస్యలన్నిటిని కొని తెచ్చుకుని ఈరోజు నేను ముఖం ఎత్తుకోలేను, నా జీవితం మీద నాకు అసహాయం అవుతుంది, నేను ఏ ముఖం ఎట్టుకుని నా తండ్రి దగ్గరికి మరలా వెళ్ళను అని మనం అనుకున్న స్థితిలో తండ్రి అంటాడు కదా, మరలా వస్తాడేమో, మరలా వస్తుందేమో తప్పిపోయింది నా కుమార్తె, తన పాపాన్ని తన తప్పును తెలుసుకుని మరలా నా కుమారుడు వస్తాడేమని తండ్రి హృదయాన్ని తెరిచి, తన ప్రేమను తెరిచి ఆయన ఒక అవకాశాన్ని కల్పించి, ఒక మార్గాన్ని కల్పించి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంటండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే ఎంత ఘోర పాపికైనా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనుషుల దగ్గర అవకాశం లేదు, మనుషుల దగ్గర క్షమాపణ లేదు, మనుషుల దగ్గర గ్రేస్ పీరియడ్ అనేది ఉండదు. కానీ దేవుని దగ్గర అనేది ఒక అవకాశం ఉంది. మనం ఏ ముఖం చూపించుకోవాలని అనుకున్నప్పటికీ కూడా మనుషుల దగ్గర దొరకదు, కానీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు చదవండి 14 వచనం నుంచి. మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిను. అయినను, చూసారు, ఇటు చూడండి, నేను చూడండి, ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థం అవ్వాలంటే ఈ మాట వినాలి. ఆదాము మోసపరచబడలేదు, అవ్వ మట్టికి మోసపరచబడి అపరాధములో పడిందంట. అపరాధం అంటే ఏంటి? పాపంలో పడిపోయింది. ఎవరు? అవ్వ. ఈ అవ్వకి చెప్పాడు చెప్పలేదా? ఏమని? తింటే చనిపోతావు, ఇది వద్దు, ఉన్నాయన్నీ తిను, అసలు దాని జోలు దగ్గరికి దాని అవసరం నీకు లేదు, దాని వైపు చూడొద్దు అన్నాడు. ఒకవేళ పొరపాటున చూసావా దాని తీయొద్దు, దానికి కదపొద్దు. ఒకవేళ తింటే కూడా చెప్పాడు, కోసి తింటే ఇలాగైపోద్ది పరిస్థితి అన్నాడు, చనిపోదాం. అయినా సరే ఏం చేసింది అవ్వ? కోసి ఉంది. ఎవరి వల్ల అంటే ఆ సాతాను మాటల చేత మోసపరచబడి అపరాధంలో పడిపోయింది. అయ్యో, దేవుడు చెప్పగానే చెప్పాడంట. ఎలాగా చెప్పగానే అంటే చెప్పి ఎంత పోసగుచ్చినట్టు చెప్పాడు. తండ్రి తల్లి కూడా కొన్నిసార్లు అలాగే బిడ్డలకి చెప్తారు. చెప్పగా చెప్పి చెప్పి చక్కగా చెప్పాడు, అమ్మా ఇది పిల్లలారా, ఇది మీరు విస్తరించండి, భూమిని నిండించండి, అభివృద్ధి పొందండి, వర్ధిల్లండి, ఈ తోటలోని అన్ని ఫలాలు తినండి, కానీ ఆ చెట్టు ఫలం తినకూడదు. ఏంటి తింటే చచ్చిపోతారో, మీకు అన్ని ఫలాలు ఉన్నాయి అని దేవుడు చక్కగా అర్థమైన రీతిలో పిల్లలకి చెప్పాడు. హల్లెలూయా. అయినా చెప్పినప్పుడు కూడా అపవాది మాటలకి మోసపరచబడి అపరాధంలో పడిపోయింది. అపవాది మాటలకు మోసపరచబడి ఎప్పుడైతే అపరాధంలో పడిందో, ప్రభువు అన్నాడు, ఆదామా ఆదామా అని పిలుస్తున్నప్పుడు మీరు ఎన్న మాటలే, నేను ఇది చెప్తాను మీకు అర్థమవుతుంది, నేను వెళ్ళే మాటల వాక్యంలోకి మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అని పిలిచినప్పుడు హవ్వ అనుకుంటుంది, ఆదాము అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఎక్కడ దాకున్నారు? ఎందుకని? తలెత్తుకుని ప్రభువా, తండ్రి, డాడీ వచ్చాడు, మా నాన్న వచ్చాడని పరిగెత్తిని కౌగులించుకోవలసిన పరిస్థితి కోల్పోయారు. ఇప్పుడు చెట్ల చోటును దాక్కుంటున్నారు స్వరాన్ని అనగానే. కారణం తలెత్తుకోలేని పరిస్థితి. నా తండ్రి చెప్పగానే చెప్పాడురా. కొంతమంది అంటారు, నేను సత్యాగ్గా నీకు బుద్ధి రాదని అంటారు. కొంతమంది తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఆ తల్లిదండ్రుల మాటలు గుర్తొస్తాయి పిల్లలకే. మా అమ్మ ఎలా చెప్పేదిరా, మా నాన్న ఎలా చెప్పేవాడు, అప్పుడు వినలేదురా, వాళ్ళు ఉన్నప్పుడే వింటమైతే నా తల్లి సంతోషపడేదేమో నా జీవితం చూసి, వాళ్ళు ఉన్నప్పుడే నేను అలా ఉండటమైతే నా తండ్రి చూసి సంతోషపడేవాడేమో నా జీవితం చూసి అని చచ్చిపోయాక తర్వాత వీళ్ళ పరిస్థితి చెప్తే ఏం చూస్తారో. అలా తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే వాళ్ళని సంతోషపెట్టే పిల్లలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రభువు తండ్రి చెప్పాడు, చెప్పినప్పుడు మాట వినాలి కదా, వినలేదు. ఆ అపవాది మాటలకు లోబరిచిపడిపోయి మోసపరిచేబడి అపరాధంలో పడి చెట్ల చాటును దాక్కుని అంజూరపు అడలను కట్టుకుని ఆకులను ప్రభు స్వరం వినగానే, తండ్రి స్వరం వినగానే చెట్ల చాటును దాక్కునే పరిస్థితి.
ఇప్పుడు ఏం చేయాలి దేవుడు? ఏం చేయాలి తండ్రి? నీకైనా బుద్ధి రాదేంట్రా, ఇక నీ బతుకు నేను చెప్పానుగా, మరీ చెప్పరమ్మా. ఇన్ని చెట్లు ఇంత తోటలో ఇన్ని ఉండగా నీకు దాని జోలు ఎందుకు వచ్చింది? ఇన్ని తోటలో ఏ పళ్ళు సరిపోలేదు నీకు? ఈ తోటలు అంటే ఎన్ని చెట్లు ఉంటాయి, ఎన్ని పళ్ళు ఉంటాయి? సృష్టి ప్రారంభంలోనే మానవులకు కావలసిన వనమూలికలు కావచ్చు, ఆహారం కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, మాంసం అన్నీ పెట్టేశాడు నువ్వు బ్రతకటానికి, మనం జీవించడానికి. కానీ దేవుడు కూడా చెప్పాడు ఇది మట్టుకైతే తీయొద్దని. ఇన్ని వదిలేసి మనం ఎక్కడికి వెళ్తాం? ఇదిగో చూసారా, ఎన్నిసార్లు పట్టుకుని వెళ్ళొద్దురా నాయన అంటే ఇక్కడికి వస్తున్నాడు. జాయినా దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన జాయిగా ఉన్నాడు. ఇప్పుడు జాయిగా ఆడుకునే సమయం పిల్లలదే. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో అలాగే అయినప్పుడు కూడా దేవుడు మనల్ని అసహించుకోలేదంటండి. మనల్ని దేవుడు ఇటు చూడండి ఇంకా విమర్శించలేదు, దేవుడు ఉమ్మేయలేదంట. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. వేయలేదని లేదు, ఉమ్మి వేస్తాడని ఉంది. కానీ నేను చెప్పే మాటను బట్టి మీరు అర్థం చేసుకోవాలి. మనల్ని విసర్జించలేదంట, అని విసర్జించలేదంట. విసర్జిస్తే దేవుడు మనల్ని అసహించుకుంటే ఇక్కడ మనశ్శాంతిగా సమాధానంగా కూర్చునే పరిస్థితి మనకు లేదు. హల్లెలూయా. అయ్యా నీ స్వరమైనగానే చెట్ల చోట్లను దాక్కున్నాం, నీకు దాక్కునే పరిస్థితి ఏంటి అని దేవుడు అడిగాడు. ఏం చెప్తారు? అవ్వమ్మా నువ్వు వెళ్ళు, తండ్రి వచ్చాడు కదా, నువ్వే నాకు పళ్ళు ఇచ్చావు కదా, నీ మాటను బట్టి నేను ఇది ఇలాగైపోయాను, నువ్వు వెళ్ళు, నేను వెళ్ళను. ఎందుకు? తలెత్తుకోలేను, నా మీద నాకే అసహ్యం వేస్తుంది, నా మీద నాకే సిగ్గు కలుగుతుంది. ఎందుకని? నా తండ్రి చెప్పగానే ప్రతి వారము కూడా ఏదో ఒక సందర్భంలో తన వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, నాతో గద్దిస్తున్నాడు, నన్ను హెచ్చరిక చేస్తున్నాడు, నన్ను సరి చేస్తున్నాడు. ఆయన ఏదో ఒక మాట నన్ను పట్టుకుంటుంది. కానీ నేనే ఆయన మాటలను త్రోసివేసి కావాలనే అపవాది చేత మోసపరచబడి అపరాధంలో పడిపోయాను. ఈరోజు నేను ముందుకెళ్ళి నా తండ్రి దగ్గర నిలబడలేను, నేను తలెత్తుకోలేను, నేను అసహించుకునే పరిస్థితి నాకు వచ్చింది. ఒకవేళ వెళితే తండ్రి నన్ను ప్రేమిస్తాడా? తండ్రి నన్ను దగ్గరికి చేర్చుకుంటాడా? తండ్రి నన్ను కౌగిలించుకుంటాడా? తండ్రి నాకు అవకాశం ఇస్తాడా అని వారిలో వారు చెట్ల చాటున దాక్కుని వారి మీద వారే బాధపడిన అసహించుకునే పరిస్థితి. దేవుని స్తోత్రం కలిగి. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మొదటి ఆదాము వల్ల పాపం వస్తే, మొదటి ఆదాము వల్ల మరణం వస్తే, మొదటి ఆదాము వల్ల సృష్టిలో పాపం సంక్రమిస్తే అక్కడ ఏమన్నాడంటే 14 వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత 15 వచ్చినేమో తెలుసా? అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ నువ్వు పాపములోనే పడిపోయావేమో, పోయిన వారం వాక్యం నీకు ఎక్కలేదేమో, ఒకవేళ వాక్యం అర్థమయ్యి కూడా నీకు పనికి వెళ్ళిపోయావేమో, వాక్యం అర్థమయ్యి కూడా ప్రార్థన అనేసి ఫంక్షన్కి వెళ్ళిపోయావేమో, వాక్యం అర్థమయ్యి కూడా ఆడ అలగారుతాడు వారం మన ఇళ్ళ కాడ మన పనులు చూసుకుందామని దేవుని వాక్యాన్ని త్రోసేసేవేమో. నన్ను తోయటం కాదు, నా మాటను కాదు నువ్వు తోసేసేది, దేవుని తోసేసినట్టే, దేవుని వాక్యాన్ని తోసేసినట్టే. అయినా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఏమని తెలుసా? అయినను ఒకవేళ నువ్వు పాపంలో పడిపోయావా, లేకపోతే అపరాధంలో పడిపోయావా, చేయరాని పనులు చేసావా, లేకపోతే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం పరుస్తున్నావా, దేవుని వాక్యాన్ని త్రోసేసావా, దేవుని సన్నిధిని ఎగ్గొట్టావా, దేవుని పరిచర్యని మానేసావా, దేవునికి ఇవ్వాల్సిన సొమ్మును వాడుకున్నావా, ఈరోజు ప్రార్థన అని తెలుసుకుని భయం లేకుండా తిరిగి నీ పనుల్లో నీకు నిమగ్నమయ్యావా? అయినా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎలాగో తెలుసా? అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పుడైనా సరే ప్రభువా నా బుద్ధికి స్వస్థత దయచేయండి. శరీరానికి కాదు, నా బుద్ధి రోగం పట్టేసింది అయ్యా, నా బుద్ధికి తెగులు పట్టేసింది, నా బుద్ధి కుళ్ళిపోయింది, రోగం వచ్చి జబ్బు వచ్చింది నా బుద్ధికి. ఈ మైండ్కి బుద్ధికి స్వస్థత దయచేయండి అయినా. అక్కడ ఏమన్నా తెలుసా? అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి అంటే దేవుడిచ్చిన అవకాశం ఏంటి తెలుసా? మనం ఎంతవరకు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినా దేవుడు మరల అవకాశం అనే మార్గాన్ని చూపిస్తున్నాడు. ఏమంటే అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలు యందు నిలకడగా ఉంటే. హల్లెలూయా. స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉంటే.
ఇప్పుడైనా నీ బుద్ధి మార్చుకుంటే, ఇప్పుడైనా నువ్వు సరి చేసుకుంటే, ఇప్పుడైనా విశ్వాసం కలిగి ఉంటే, ఇప్పుడైనా దైవికమైన ప్రేమ కలిగి ఉంటే, ఇప్పుడైనా ఇన్ని మాటలకైనా నువ్వు దేవుల్లో నిలకడ కలిగి ఉంటే, స్త్రీ చెప్పాలి, స్త్రీ ప్రసూతి ద్వారా ఆమె మరలా రక్షించబడింది. ఎవరు ఏ విధంగా అయితే పాపంలోకి వెళ్ళిపోయిందో, ఏ విధంగా అయితే నరక అంచుల్లోకి వెళ్ళిపోయిందో, ఏ విధంగా అయితే మార్గం లేదు, రక్షణ లేదు, జీవం లేదు, ఏ విధంగా అయితే నాకు అవకాశం లేదనుకున్నావు, మరలా యేసుక్రీస్తు పుట్టుక ద్వారా, యేసుక్రీస్తు ఆయన స్త్రీ ప్రసూతి ద్వారా మరలా పాపము చేత పట్టబడిన మనందరికీ, ఆదామవ్వల మొదలుకొని మనందరికీ గొప్ప రక్షణ మనకు వచ్చింది. హల్లెలూయా. స్త్రీ ప్రసూతి ద్వారా అంటే అది ఎక్కడంటే క్రీస్తు గురించి చెప్పబడిన మాట. అది రక్షింపబడును అయినను శిశు ప్రసూతి ద్వారా ఆమె శిశు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో, మనం ఏ విధంగా అయితే పాపంలో అపరాధంలో పడిపోయామో, ఆ ప్రభు మరలా కృపాకాలం అనే అవకాశం ఇస్తున్నాడు. కృపాకాలంలో ఉన్నాం, మనం చివరి దినాల్లో ఉన్నాం అండ్ అయినా సరే అలాగ మన ఇష్టం వచ్చినట్టుగా ఉందామని కాదు, కానీ దేవుడు చూసి చూడనట్టుగా మనల్ని నడిపిస్తున్నాడు ఆయన. కానీ ఒకరోజు తీర్పు అనేది ఉంటుంది, అక్కడ మనం పట్టబడతాం. అందుకని అంటున్నాడు, నా అంశం ఏంటంటే, వాక్యం అంశం ఏంటంటే అయినను. ఏంటి అయినను అంటే? ఇటు చూడండి, నాకు చూడండి అమ్మా, నా వైపు చూడండి, చెయ్యి ఇక్కడ ఉంది కదా, ఇటు నుండి ఈ పక్కంతా నీ జీవితం ఎలాగుందో తెలియదు, కానీ నీ జీవితం దేవుని అవతలకి రావటానికి, దేవుని దీవుల్లోకి రావటానికి, దేవుణ్ణి దర్శించడానికి, దేవుడు కృప పొందుకోవటానికి నువ్వు తలెత్తుకోలేని పరిస్థితి, అసహించుకునే పరిస్థితి, నిన్ను నువ్వు చూసుకునే దేవునికి విరోధంగా చేసుకునే పరిస్థితి. అయినా దేవుడు ఈ మధ్యనే అవకాశాన్ని, అయినను ఆయన దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అయినను అంటే దాని అర్థం ఏంటి? మించిపోయింది లేదు. ఇప్పుడైనా నువ్వు క్షమించమని దేవుని అడగవచ్చు. ఇప్పుడైనా మోకరించి, ప్రభువా నేను ఆత్మీయ జీవితంలో దౌర్భాగ్యుడిని అయిపోయానయ్యా, ఆత్మీయ జీవితంలో అయ్యా నశించిపోయానయ్యా, నా ఆత్మీయ జీవితంలో నన్ను అభివృద్ధి పరచయ్యా, కృంగిపోతున్నానయ్యా, అయ్యా ఈ లోక ఆశల్లో నన్ను విడిపించయ్యా, నీలో నేను ఇంక ఎదగాలని ఇప్పుడైనా నువ్వు మోకరించగలిగితే, ఇప్పుడైనా నువ్వు క్షమాపణ అడగగలిగితే, ఇప్పుడైనా కన్నీరు కార్చగలిగి నా ప్రభువును నువ్వు మొర్రపెట్టగలిగితే, దేవుడు గతించిన అన్నీ కూడా ఆయన రక్తంలో కడిగివేసి నీకు అవకాశాన్ని ఇచ్చి నీ గొప్ప రక్షణ మేలును అనుగ్రహిస్తాడు ఆయన. హల్లెలూయా. అయినను అంటే ఏంటంటే దాని అర్థం, ఇప్పుడైనా సరే నీ బుద్ధి చెప్పాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండమంటున్నాడు. ఇప్పుడైనా విశ్వాస ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. ఇప్పుడైనా పరిశుద్ధత యందు నిలకడగా ఉండమంటున్నాడు ఆయన. నిలకడ లేదు, విశ్వాస ప్రేమ లేదు, స్వస్థ బుద్ధి లేదు. అయినను ఇచ్చే అవకాశం ఇదండి. హిజ్కియాకు అవకాశం ఎలాగిచ్చాడు? చచ్చిపోవలసినాడు, అయినా ప్రభు దగ్గర తన బుద్ధి మార్చుకున్నాడు, తను ఇల్లు చక్కబెట్టుకున్నాడు. ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే ఏంటి? హిజ్కియా నీకు మరణకరమైన రోగం వచ్చింది, నీళ్ళు చక్కబెట్టుకోమన్నాడు. అలాగే చెప్తాడు రా, ఇంకా నువ్వు తిరుగుతున్నావేమో, ఇలాగే అంటాడు రా, కావాల్సినప్పుడు వెళ్దాం. హల్లెలూయా. ఇప్పుడు నీ వాళ్ళు ఉన్నవారు అందరూ రేపు నన్ను సమాధిలో పెట్టడానికి కూడా రాదు, నుంచుంటానికి తప్ప. ఖాళీగా ఉంటే చూసి ఇలా ముసుగేసి ఏడ్చి వెళ్తారే తప్పగా నిన్ను సమాధి చేయడానికి కూడా రారు. హల్లెలూయా. కానీ దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే, ప్రభు సన్నిధిలో మనం ఎంత పాపులమైనప్పుడు కూడా మించిపోయింది లేదు. ఇప్పుడైనా అవకాశం ఉంది. ఇప్పుడైనా నువ్వు క్షమించమని అడుగు, ఇప్పుడైనా ప్రార్థన చేయి, ఇప్పుడైనా నువ్వు మొరపెట్టు, ఇప్పుడైనా మోకరించు, ఇప్పుడైనా నువ్వు స్వస్థ బుద్ధి కలిగిన దానివై, స్వస్థ బుద్ధి కలిగిన వాడవై ఇప్పుడైనా ప్రభు పరిచర్య చేయడానికి నిలబడు. ఇప్పుడైనా విశ్వాసం కలిగి ఉండు, ఇప్పుడైనా దైవికమైన ప్రేమ కలిగి ఉండు, ఇప్పుడైనా పరిశుద్ధతలో నిలకడగా ఉండి దేవుని సన్నిధిలో మానకుండా స్థిరంగా ఉండమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. లేదండి ఈరోజు బాగా చెప్పారు వాక్యం, లేదు పోయిన వారం చెప్పారు, నువ్వు అనుకుంటున్నావు, నువ్వు మానేసావు అనుకోండి, ఇక దేవుడు ఏం చేయలేడు. ఏమంటే ఎన్ని అవకాశాలు ఇచ్చిన సామెతల గ్రంథంలో 29 అంటాడు, ఎన్నిసార్లు చెప్పినా లోబడని వాడు హఠాత్తుగా మరణిస్తాడు అని ఉంది. ఎన్నిసార్లు చెప్పినా, అవునా కదా? ఎన్నిసార్లు చెప్పినా మనకి వినపడక కాదు, లేకపోతే వాక్యం అనే బాధ ఎవరు చెప్పేవారు లేరని కాదు, చెప్పేవారు ఉన్నారు, వినబడుతుంది. అలాగని అవకాశం లేక కాదు, అవకాశం ఉంది, అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, మందిరం రావడానికి అవకాశం ఉంది, మందిరం ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, బరకం ఉంది, కూర్చోడు నీడ ఉంది, చెప్పేవాడు ఉన్నాడు, బైబుల్ ఉంది.
అన్ని అవకాశాలు ఉండి కూడా దేవుని వాక్యం నువ్వు ధిక్కరించి నీ పని మీద నువ్వే వెళ్తున్నావా, ఎల్లు అంటాడు దేవుడు. ఎల్లు, చేను త్వరగా పండిందేమని చూతకెళ్ళు, త్వరగా పని చేసుకుని 500 వస్తాయని ఎల్లు మానేసి, ఫంక్షన్కి వెళ్ళాలి వాళ్ళతో పాటు చక్కగా భోజనం చేయాలని ఎల్లు, వెళ్ళొద్దని ఆపడం, ఎల్లు. కానీ జాగ్రత్త, వాళ్ళందరికీ లేని తీర్పు, వాళ్ళందరికీ లేని బాధ నీకు అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకో తెలుసా, నువ్వు క్రీస్తు స్వరక్తము ద్వారా కడగబడ్డావు, గుర్తుపెట్టుకో. ఆషామాషి చేయదు ఆయన రక్తం. హల్లెలూయా. బైబుల్ అంట 2 అంచుల ఖడ్గం అది. ఎల్లు 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 అంటాడు, వెళ్ళొద్దు అంటావు. నువ్వు కావాలని వెళ్తున్నావు కదా, ఎల్లు. కానీ నువ్వు తర్వాత నీ పరిస్థితి సమాధానకరంగా క్షేమంగా ఉంటుందా లేదో అని తెలియదు. ఒకవేళ నువ్వు గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు అర్థం చేసుకోవాలని కోరుకున్నాడు. అర్థం చేసుకోలేని ఏమంటే కుటుంబం జీవితంలో నువ్వు ఎంతకాలం సంసారం చేసినా ఫలితం ఉండదు. భర్త అయినా భార్య అయినా అర్థం చేసుకునేప్పుడు, గ్రహించలేనప్పుడు వాళ్ళ కుటుంబం ముందుకెళ్ళదు. ఒకసారైనా అర్థం చేసుకోవాలి భార్యాభర్తలు, ఒకసారైనా కోపాన్ని, ఒకసారైనా పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకుంటేనే కుటుంబం వెళ్తుంది. నేను ఉన్నానులే, నేను తెత్తనాలే, నేను వండుతున్నానులే, తింటున్నానులే, నేను వెళ్తున్నానులే అని అంటే హల్లెలూయా. దేవుడు వాక్యం అవకాశం మీద, ఈ అవకాశం ఎక్కడ దొరకదు. ఎక్కడన్నా ఉంటుందా? ఉండదు. ప్రభు ఇస్తున్నాడు కృపాకాలం, మన పాపులమైనప్పటికీ కూడా. అసలు చక్కని మాట చెప్పనా, దేవుడు అన్నాడు, అయినను ఇప్పుడైనా నువ్వు స్వస్థ బుద్ధి కలిగి ఉండమని. ఇప్పుడైనా మీ బుద్ధులు ఏమవ్వాలి? శరీరం కొరకు ప్రార్థన చేయొద్దు. నాయనా నాకు నడు నొప్పి అయ్యా స్వస్థపరిచయని అంటలే. ఈ నడుము పైకి వెళ్ళదు, ఈ శరీరం పైకి వెళ్ళదు, కానీ ఈ బుద్ధి పైకి వెళ్తుంది. ప్రకటన గ్రంథాలు అంటాడు కదా, వాని క్రియలు చెప్పినా అది మన క్రియలు వెళ్తాయి. ఎప్పుడైనా మన బుద్ధికి స్వస్థత ఉండాలి. శరీరం స్వస్థత కొరకు పరుగులెట్టవద్దు. బుద్ధి స్వస్థత కలిగి ఉంటే, స్వస్థ బుద్ధి కలిగిన వాడై ప్రేమ విశ్వాసం కలిగి పవిత్రత యందు నువ్వు దేవుని సందులో నిలకడగా ఉండగలిగితే, అయినా దేవుని కృపను బట్టి నువ్వు ఆయనకి కృపలో నువ్వు గుర్తించబడిన దానివి అవుతావు. హల్లెలూయా. అదే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి, చక్కని మాట అపోస్తలుడు పౌలు గారు చెప్తాడు. జాగ్రత్తగా వినాలి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండునట్లు యేసయ్య తన పూర్ణమైన దీర్ఘశాంతము చేత ప్రధాన పాపినైన నేను కనికరించబడ్డాను. హల్లెలూయా. అంటే ఏమంటాడంటే, పాపులలో ప్రధానుడైన నన్ను, ఏ యోగ్యత లేని, ఏ మంచి లేని నన్ను ఆయన దీర్ఘశాంతము చేత చెప్పాలి, అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబోయే వారందరికీ నేను మాదిరిగా ఉండినట్లు పాపులలో ప్రధానుడైన నన్ను నేను కనికరించబడ్డాను. అర్థమయ్యలేదు అనుకుంటా. మీరు అది అర్థం చేసి చదివితే అసలు నీకు చెప్పినట్టు ఉంటుంది అది. హల్లెలూయా. పౌలు ఏమన్నాడు తెలుసా? ఎవడన్నా పాపని ఒప్పుకుంటాడా? ఏమ్మా నైన్కి బ్యూటీ పార్లర్ నుండి వచ్చావా? ఇలాగ పాపులని ఒప్పుకుంటారు ఎవరన్నా? ఎరా నువ్వే కదరా ఇందాక అక్కడ గుమ్మడికాయ తీసావంటే నేను కదరా అని అంటాడు. అంతేనా? ఎరా ఇందాక మామిడికాయ కోసింది నువ్వే కదా అంటే నేను కోయలే అని అంటారు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. పైగా అందరిలో ప్రధానమైన పాపిని నేనే అని ఒప్పుకుంటారు ఎవడన్నా? అసలు పాపి నేనేరా, మూలకారం నేనేరా అని అంటారా? కానీ పౌలు గారు ఒప్పుకుంటున్నాడు. పాపులలో ప్రధానుడు అంట. అర్థమైందన్నమాట. పాపులందరిలో ప్రధానుడైన పాపినైన నన్ను అంటే, పాపులందరిలో ప్రధానమైన పాపిని ఎవరైనా క్షమిస్తారా? అందరిలో ప్రధానుడైన పాపిని ఎవడన్నా ఊరుకుంటారా? అటువంటి దౌర్భాగ్యులను, యోగ్యత లేని నేను, పాపులలో ప్రధానమైనటువంటి పాపినైన నన్ను దేవుడు తన దీర్ఘశాంతము చేత అయినా నిత్య జీవం నిమిత్తము, అర్థం చేసుకున్నాక చూడండి, దేని నిమిత్తము? నిత్య జీవం నిమిత్తము. యేసయ్యని ఎంతమంది అయితే ఎవరైతే విశ్వసించబోతున్నారో వారందరికీ నేను మాదిరిగా ఉండటానికి, నేను ఎవరిని చెప్పండి? ఎవరిని? పాపిని. పైగా మామూలు పాపిని కాదు, పాపులందరిలో ప్రధానమైన పాపిని. నాకు క్షమాపణ ఉండదు, నాకు నా మీద దయ ఉండదు,
ఎందుకంటే అందరిలో మెయిన్ పాపిని నేనే కాబట్టి. అయినా దేవుడు తన దీర్ఘశాంతము చేత అయినను ఉంటుంది అక్కడ. అయినను అసలు అటువంటి ప్రధానమైన పాపికి నీతిమంతులలో అందరిలో ప్రధానమైన వాడిని మొదటి వాడిని అంటలేదు ఆయన పాపుల్లో. అటువంటి వాడికి అవకాశం ఉండదు. అయినా సరే దేవుడు తన దీర్ఘశాంతము చేత తన నిత్య జీవం నిమిత్తము ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మటానికి, ఎవరైతే యేసుక్రీస్తుని యందు విశ్వసించబోతున్నారో వారందరికీ నేను మాదిరిగా ఉండటానికి ప్రధాన పాపిన నేను నా ప్రభు చేత కనికరించబడి తిని. అర్థమైతే ఆమెనన్నాడు. 2-3 సార్లు చెప్పాను అర్థవంతంగా. ఇప్పుడు ఎంతమంది అయితే యేసయ్యని విశ్వసిస్తున్నారో వారందరికీ నువ్వు మాదిరిగా ఉండాలని. ఒకప్పుడు నువ్వు మాదిరికర జీవితం కాదు, నువ్వు ప్రధానమైన పాపి అవ్వచ్చు పాపుల్లో, అవునా కదా. అన్నిటికీ డైరెక్షన్ చేస్తున్నావేమో, అన్నిటికీ ఆలోచన చేస్తున్నావు. ఇప్పుడైనా సరే ప్రతి కార్యక్రమాలకు ముందే ఉంటున్నావేమో ప్రధాన పాపిగా. ఆలే ప్రధాన పాపి. అన్నిటికీ ఎవరైతే ముందు ఉన్నారో ఆలే ప్రధానమైన పాపి. అయినా సరే దేవుడు క్షమించి యేసయ్య నిత్య జీవం కొరకు, ఎవరో యేసయ్య నిత్య జీవం కొరకు ఆయన ఎవరైతే విశ్వసించబోతున్నారో వాళ్ళందరికీ మాదిరికరంగా, హల్లెలూయా, ప్రధాన పాపినైన నన్ను నేను ప్రభు చేత కనికరించబడ్డాను. కనికరం లేదు నా మీద. అటువంటి పాపిని, దుర్మార్గుడును, యోగ్యత లేనివాడిని, ఎవరికి మాదిరికరంగా ఉండేవాడిని కాదు. అయినా సరే నేను అందరికీ మాదిరికరంగా ఉండటానికి దేవుడు నన్ను ఎంచుకుని తన దీర్ఘశాంతం చేత తన నిత్య జీవం కొరకు అందరికీ మాదిరికరంగా ఉండేటట్లు నేను ప్రభు చేత కనికరించబడ్డాను అన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట. ఇప్పుడు అందరికీ ఎవరిని చూస్తారో, అందుకని పౌలు గారు అంటాడు, నేను ప్రభుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను అది ఆ మాట అందుకు చెప్పగలిగాడు ఆయన. నేనే నీకు మాదిరి. ఎవరో మా స్నేహితురాలు మాదిరి అని పెట్టుకుంటే ఆ అమ్మాయి నిన్ను గోతులకు తీసుకెళ్తుంది. నా ఫ్రెండ్ మాదిరి అంటే ఆడి నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాడు, నట్ట సముద్రం ముంచేస్తాడు ఆడు. ఎవరిని మాదిరి కట్టాలి? దేవుడు. హల్లెలూయా. ఆయనే మనకు మాదిరి. పౌలు గారు అదంటాడు, నేనే దేవుని విశ్వసించబోయే వారందరికీ ఒకప్పుడు నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును, ఒకప్పుడు నేను పాపుల్లో నేను ప్రధాన పాపిని, అసలు దేవుని చేత కనికరించబడే వ్యక్తిని కాదు, అది ఏ యోగ్యత లేదు. అయినా సరే దేవుడు నాకు కృప చూపించాడు, అయినా దేవుడు నన్ను కనికరించాడు. ఈ పాపిని, ఈ దుర్మార్గుని ఏ అవకాశం లేకుండా ప్రధాన పాపినైన నన్ను దేవుడు కృప చూపించి కనికరించి ఆయన నిత్య జీవం కొరకు అందరికీ నేను మాదిరిగా ఉండటానికి దేవుని చేత పాపినైన నేను కనికరించబడ్డాను. ఈరోజు ఆ మాట నువ్వు చెప్పగలుగుతున్నావా? దులుపుకుని వెళ్ళిపోతున్నావో, రెక్లాసి వెళ్ళిపోతున్నావో, తల ఎత్తుకుని వెళ్ళిపోతున్నావో పొగరుగా నాకు తెలియదు, కానీ ఏదో ఒక రోజు దేవుడు తల ఉంచుతాడు, జాగ్రత్త. ఏదో ఒక రోజు నిన్ను విరుస్తాడు, జాగ్రత్త. ఎన్నిసార్లు నిన్ను విరిచాడేమో, అనేక సార్లు నిన్ను కొట్టాడేమో నీ పిల్లలు నిన్ను, అయినా సరే నువ్వు సరి చేసుకుంటాలేదేమో. ఇప్పుడైనా దేవుడు అవకాశం ఇచ్చాడు, నీ బుద్ధి మార్చుకో, ప్రేమ కలుగుండు, పరిశుద్ధత కలుగుండు, నిలకడ కలుగుండు. ప్రధాన పాపిగా నిన్ను ఈరోజు అందరికీ మాదిరికరంగా ఉండటానికి ప్రభు సన్నిధిలో ఆయన నిత్య జీవం కొరకు నువ్వు కనికరించబడ్డా కాబట్టి ఇక్కడ కూర్చున్నావు నువ్వు. హల్లెలూయా. కొంతమంది కనికరించబడలేదేమో, అందుకని ఆమెను కూడా అంటూ లేదు, అంతేనా? ఎలా పోయే జీవితం అలా పోద్ది అనుకోవచ్చు, కానీ పరలోకం వెళ్ళగా ఎలా పోతే పోవచ్చు. ఇంకెలా పోయి అన్న జీవితం ఇప్పుడే పోవచ్చు, అప్పుడు దాకా ఉండ అవసరంలే. ఇంకెందుకు అప్పుడు దాకా బిల్డింగ్లు కట్టి, ఇల్లు కట్టి, తినటానికి కట్టుకోవటానికా? చెప్పరమ్మా. ప్రధాన పాపిలని మనమంట, మామూలు పాపి కాదు. అయినా సరే దేవుడు కృప చూడండి. అయినను నా అంశం ఏంటి? అయినను దేవుడు అవకాశం ఇచ్చాడు చూడండి. ఆయన నిత్య జీవన నిమిత్తమంట అందరు ప్రభుని. అందుకనే ఈరోజు నిన్ను చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు, మందిరానికి వచ్చేవారిని. నిన్ను వాళ్ళందరికీ మాదిరికరంగా ఉంచాడు. బైబిల్ పట్టుకుని ప్రార్థనకు రావటం, పాట పాడటం, ప్రార్థన చేయటం, నీ చేల్లో పొలాల్లో ఎక్కడున్న ప్రభుని స్తుతించడం, అందరినీ నిన్ను చూశారు. అందరికీ దేవుడు నిన్ను మాదిరిగా చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా? ఒకప్పుడు పాపిగా ఉన్న నిన్ను వాళ్ళందరికీ నువ్వు మాదిరిగా చేసి నిత్య జీవం చూపించడానికి, ఆ ప్రభు దగ్గరకు నడిపించడానికి ప్రధాన పాపినైన నిన్ను దేవుడు కనికరించాడు. ఆమేన్. ఈరోజు అందరూ నీ వైపు చూసి, అంటే దేవుని వైపు చూపించి నువ్వు ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. చూసావా పాస్టర్ గారు ఎలాగున్నారో? చూసావా ఆమె దేవుని నమ్మకానికి ఎలాగుందో? ఆమె పరిస్థితి చూడు, ఆమె మైండ్ చూడు, లేకపోతే ఆమె నడవకటి చూడు, అలాగ ఉండాలరా అని ఇతరులు, ఇదిగో నేను ప్రభుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలే అని చెప్పే రీతిలో ప్రభు మనల్ని కనికరించాడంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా.
చూడండి, కీర్తనల గ్రంథం 140 కీర్తన 6వ వచనం. 2 మాటలు చెప్పిన ప్రార్థన చేస్తాను. 140 కీర్తన 6వ వచనం. 140 కీర్తన 6వ వచనం. అయినను, ఏమ్మ ఈ మాట అర్థమైందా? అయినను అంటే ఏంటి దాని అర్థం? అయినా ఇప్పుడైనా సరే మించిపోయింది లేదని. అయినను నేను యెహోవాకు ఇలాగూ మనవి చేయుచున్నాను. ఇక ఇటు చూడండి, ఇంక చూడండి అమ్మా. అయినను అన్నాడు. అయిననంటే మొదటి వ్యక్తి ఎవరు? తిమోతి పత్రికలో ఏమనుంది? అయిననంటే అవ్వ మోసపరచబడినప్పటికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అయినా సరే అవ్వ, నేను చెప్పిన మాట వినకపోయినా సరే నువ్వు పండు కోసి తిని పాపంలో పడిపోయి మోసపరచబడ్డావు కాబట్టి అయినా సరే నువ్వు చెట్ల చోటును దాక్కోవటానికి నిన్ను చేయలే, అందుకే నిన్ను సృష్టించలే. సిగ్గుపడటానికి, తల దించుకోవటానికి నిన్ను సృష్టించలే. బయటికి రా, అనేక మందికి మాదిరికరంగా నువ్వు అనేక మందికి తల్లిగా ఉండటానికి దేవుడు నిన్ను చేశాడు. ఆమెను చెప్పండి. అయినా సరే రా, నీకు అవకాశం ఉంది. ఎప్పుడంటే తెలుసా? నీకు స్వస్థ బుద్ధి కలిగి ఉన్నప్పుడు నీకు అవకాశం ఉంది. ఏం మార్చుకోవాలి చెప్పాలి? ఏమి? బుద్ధి మారాలి, ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రభు సన్నిధిలో నిలకడ కలిగి ఉండాలి. అది దేవుడిచ్చిన అవకాశం. రెండోది, పౌలు గారి గురించి చెప్పాడు. పాపులలో ప్రధాన పాపినని నేను, దేవుని చేత క్షమాపణ యోగ్యత లేని నేను, అయినా సరే దేవుడు నాకు అవకాశం ఇచ్చి దేవుని నిత్య జీవం కొరకు, అనేకుల మాదిరి కొరకు నేను దేవుని చేత పాపినని నేను కనికరించబడ్డాను అన్నాడు ఆయన. ఆమేన్. ఇక్కడ మూడో మాట ఏంటంటే, కీర్తన 140 కీర్తన 6వ వచనం ఏంటంటే, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని రకాల కష్టాలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, బంధువుల చేత కానీ, స్నేహితుల చేత కానీ, ఇరుగు పొరుగు వారి చేత కానీ, బిజినెస్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, పక్కవాడి చేలో వ్యవసాయంలో కానీ, ఏ రకంగా నా మీద శోధనలు, శ్రమలు, కష్టాలు ఎన్ని వచ్చినప్పుడు కూడా అయినా నీవే, చెప్పండమ్మా, అయినా నీవే నా దేవుడవు. ఆమేన్. అలా చెప్పగలగాలి. శోధనలు వచ్చినాయని దేవుళ్ళు మార్చేయటం కాదు. రోజు సంత చేయలేదని భర్తను మార్చేస్తామా? ఏమా సంత చేయలేదని? హల్లెలూయా. దావీదేమన్నాడు తెలుసు? అయినను అన్నమాట అండర్లైన్ చేసుకోండి మీరు. ఎన్ని శోధనలు వచ్చినాయి, ఎన్ని రకాలుగా విపత్తులు వచ్చినాయి, ఎన్ని రకాలుగా సాతాను నన్ను శోధించి పడగొట్టి ప్రయత్నాలు చేసినా దావీదు చెప్పే మాట తెలుసా? ప్రభువా, అయినను సరే నన్ను సాతాను శోధించినప్పుడు కూడా, నన్ను పడగొట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా, పరిస్థితులను నా మీద దాడి చేసిన అయినా సరే ప్రభువా నీవే దేవుడు. అది శబాసు కలిగిన మాట. హల్లెలూయా. నీవే నా దేవుడు నాయనా, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. అమ్మ, నీవు తప్ప వేరొక దేవుడు ఉన్నారా? హల్లెలూయా. అందుకనే పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికి కూడా దేవుడే చెప్పాలి, నీవే నా దేవుడు అనాలి. అంటామా? ప్రార్థన మా ఆయన రావనొద్దన్నాడండి, మా ఆవిడ రానొద్దనండి, మా అక్క రానొద్దండి అని అంటామా? చెప్పరా? సాక్ష్యాలు వింటున్నారుగా మీరు? భర్తల చేత, రాడ్ల చేత, కట్టెల చేత, హల్లెలూయా. ఎంతమంది సాక్ష్యాలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు? ఎవరి కోసమ్మా? తప్పు చేసినందుగా చెప్పరా? చెప్తాడు మీరు. అమ్మా ఆమెనన్నా ప్రార్థన చేసినా వచ్చే వారం వస్తే కొంతమంది రాళ్ళు అతను మానేయండి, మీకు ఇబ్బంది ఏం లేదుగా. ఎంతమంది కొట్టినా కానీ ఎవరి కోసం మానట్లేదు? దేవుని కోసం. తప్పు అది. వాళ్ళ తెలియదు కాబట్టి తప్పుగా ఉంటుంది వాళ్ళకి. దావీదు అన్నాడు, అయినను ప్రభువా నీవేనా దేవుడవు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అన్న మాంసంలో ఉన్నాయి ఈరోజు ఉన్నాయా అమ్మా? పెద్ద రాటాల కొడుకు ఎంగేజ్మెంట్గా చర్చి ప్రార్థనలోకి వెళ్ళారు. శబాస్ అనుకున్నాను నేను. అదినే నేను మిమ్మల్ని ఏమన్నా మళ్ళీ నన్ను అంటారుగా.
ఉండండి అమ్మ, కూర్చోండి, ప్రార్థన చేసేస్తాను. మనకు ఎక్కువ కనుక ప్రార్థన చేసి కూర్చోండి. నేను ఏమంటాలే, బాధపడతలే. మనం 2-3 వెళ్ళినా చాలు. ఆటో లేకపోతే నా బండి మీద తీసుకెళ్తాను మిమ్మల్ని. 4 సార్లు తిరుగుతా. నేను రోజు తిరుగుతున్నాను. ఒకసారి అండి, ఆటో అయితే అమ్మ అందరి కోసం వెళ్ళి వెళ్తారు కానీ ఇప్పుడు వెళ్ళిపోతారు కానీ ఆమెను అంటాను. కానీ వచ్చే ఆదివారం ఏమా, వచ్చే ఆదివారం ఏంటి ప్రార్థనలో నైట్, రేపు అగల ఆదివారం జరిగిద్ది. నైటు పాలంగి మూర్తి గారు వస్తున్నారు, ఒక దైవజనులు. సోమవారం పగలుండదు, సోమవారం నైటు మీటింగు. మంగళవారం భోజనాలు, వార్షికోత్సవం. మంగళవారం మచిలీపట్నం దేవస్థానం మందిరం పాస్టర్ గారు వస్తున్నారు. 3 దినాలు ప్రార్థన చేయండి. వంట పరిచర్య చేయాలి. వంట ఆవిడ వేరే ఉంటుంది, చెప్పాను కదా. పరిచర్య చేయాలి, సహకరించాలి. ఖచ్చితంగా ఒక్కొక్క వ్యక్తి 4గురికి చెప్పాలి. పాంప్లెట్లు ఇస్తాను నేను. పాంప్లెట్లు పడేయొద్దు, చెంపొద్దు, బైబిల్లో పెట్టొద్దు, ఇచ్చిన వాళ్ళకి ఇవ్వద్దు. ఇప్పుడు లక్ష్మి ఏమో తేజకి ఇచ్చింది, మళ్ళీ మేరమ్మ గారు వచ్చి మళ్ళీ తేజకి ఇవ్వద్దు. అలాగే ఇవ్వని వాళ్ళకి 4గురికి ఇచ్చి చెప్పి ఆ 3 దినాలు ప్రార్థనలకు తీసుకురండి. మీ బంధువులకు చెప్పండి. మీరు మానకుండా రండి. దేవుని ఏదో భయం ఉన్నా, భక్తి ఉన్నా ఆ 3 రోజులు వాక్యాలు అనండి. ఖర్చుతో కూడి పెట్టాను, ఇప్పటికే చాలా ఎక్కువ ఖర్చు. అర్థమైంది కదా. ఇది నేను పాస్టర్ గారు ఎంత వేసారు అంత వేసారని అనొద్దు. మీరు ఇవ్వగలిగిన స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు అని మీకు దేవుడు ప్రేరేపిస్తే 3 ఏళ్ళు తగ్గకుండా పరిచర్యకి సహకరించండి. మీరు ఎవరెవరు ఎంత ఇస్తారో అది మీ ఇష్టం. 5 ఏళ్ళు వచ్చి 10 పరిచర్య, ఎందుకంటే భోజనాలు ఉన్నాయి, మీటింగులు ఉన్నాయి, సేవకులకి ఇవ్వాలి, చాలా ఖర్చుతో ఉంది. పాంప్లెట్లు అలాగే ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పండి. చర్చిలకు పంపండి, రాజరత్నాన్ని, బెన్నేని అందరూ చెప్పండి. సిద్ధపడండి, ప్రార్థన చేయండి. గురువారం మందిరం కట్టడానికి 2-3 రండి. రాటాలు చేస్తుంది ఆవిడ చేతకి చేదురుగా. ఓకేనా? ఇంకేమన్నా ఉండి డౌట్లు? ఓకే, స్తోత్రాలు. ఎవరమ్మా ఫంక్షన్? ఎవరో కూతురా? మెచ్యూర్ ఫంక్షనా? ఎవరు? గంగవరమా? ఓకే, ఏమో అర్థమయ్యి కదా. ఓకే, తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, కృప కలిగిన మా యేసయ్య, ఈ పాంప్లెట్లు మీరు ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. ఈ ఖర్చుతో కూడి వేయించి పడేయకుండా ఈ పాంప్లెట్ తీసుకుని ప్రార్థన చేసి ఇతరులకి ఇచ్చి, ఎవరికైతే పాంప్లెట్ ఇచ్చాయో మా చర్చిలో మేమందరం కలిసి మీటింగ్లు ఏర్పాటు చేసాం, ప్రార్థన కూడికలకు రండి అని చెప్పినప్పుడు ఆ మాటలు విని అందరూ కూడా వచ్చి వాక్యాన్ని విని దేవుళ్ళు బలపడి, అయ్యా నీ దీవులు పొందుకోవటానికి సహాయం చేయండి అయ్యా. మీ ఆశీర్వాదాలతో నింపండి, మీరే కనికరించండి. ఇదిగో ప్రభువా, నీ బిడ్డలు ఎవరైతే ప్రేమపూర్వకమైన అర్పణలు మీటింగ్ల నిమిత్తమైతే ఇస్తున్నారో, ఎంత వేసారుగా నేను ఇవ్వలేనులు 1000 ఉంచండి, 2000 ఉంచండి అంటే ఇది 2000, 3000తో కడిగి అలాగనుకుంటే వచ్చే సంవత్సరం నుంచి మీటింగ్లే పెట్టలేము నాయన. ఇప్పటికైనా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అయినా సరే దేవుని పరిచయం జరిగించాలి, సంఘం ఉందని అనేక మందికి స్వాత ప్రకటించాలి. బయట చేయవలసిన మీటింగులు మరి ఖర్చు ఇంకెక్కువ వద్దని మరి చర్చిలోనే పెడుతున్నాం. ఇప్పుడు బిడ్డలు అర్థం చేసుకునే ప్రభు, ఇది దేవుని పనికి తప్ప దేవుని పనికి ఇవ్వాలని ఆలోచన వరకు దయచేయండి. అదే కుటుంబంలో ఏదైనా కార్యక్రమం జరిగిన అప్పు చేసైనా వారికి బట్టలు కొంటాం, ఏదో బంగారాలు కొంటాం. కానీ దేవుని పనికి మేము నీకు సంతోషంగా ఇవ్వగలిగితే అయ్యా, ఏదో ఒక అవసరతలో మేము నువ్వు ఆదుకునే అవసరతలన్నీ తీర్చే దేవుడు నాయన. నీ బిడ్డలకు ప్రేరేపణ ఇవ్వండి, ఇచ్చే మనస్తత్వాలు దయచేయండి. పరిచర్యలను ఇంకా అనేక మంది కుటుంబాలుగా నూతన ఆత్మలుగా 3 దినాలు మందిరంలో పాలు పములు పొంది నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. కూడొచ్చిన బిడ్డలను దీవించండి, రాలేని వారికి మీరే మాట్లాడండి, వాళ్ళకి బుద్ధి చెప్పి సరిచేయండి అయ్యా. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ అయ్యా. ఏదో దైవజనుడు కోపం ఉండి చెప్తున్నాడు అనుకుంటున్నారు, కానీ దేవుని సంధిలో ఉన్న మేము, రక్షించబడిన మేము మందిరం మానేస్తే అది క్షేమం కాదు, మా కుటుంబాలకి నెమ్మది కాదని వారు అర్థం చేసుకుని మందిరానికి మానకుండా నీలో ఎదిగే భాగ్యం దయచేయండి అయ్యా. కూడొచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, చెప్పండి నీ కొద్ది మాటలు బిడ్డల జీవితాలు ఫలింపు చేయమని, కూడొచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకను పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. అర్పణ గీతం పల్లవ పాడండి, ఆశీర్వాద ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారికి చెప్పను వాక్యం, ఇంకంతే, గలిబిలు వచ్చాక అంతే. నేను అదే చెప్తున్నానమ్మా, ఏదైనా ఫంక్షన్ ఉంటే ముందే చెప్పండి, 8ంటికే ప్రార్థన పెడతా.
మీరేమో లేటుగా 11:30కు వచ్చి మధ్యలో వెళ్ళిపోతే ఎందుకు ఈ సంఘం వాక్యం నడిపింపు లేకుండా. మీరు వెళ్ళే ఫంక్షన్లో కూడా అక్కడ వాళ్ళు కూడా వస్తారు చర్చిలకి, కానీ ఎప్పుడు వస్తారు తెలుసా? ప్రార్థన అయ్యాక వస్తారు. నేను 2-3 సార్లు అలాగే విన్నాను ఆ మాటలు. ఏదైనా ఆటో వెళ్ళిపోతున్నప్పుడు కూడా, అయ్యా మాకు ప్రార్థన ఈరోజు ఇటు చూడండి, ఈరోజు ప్రార్థన కరెక్ట్గా 1 గంట కల్లా ఆటో పెట్టు, మేము ఒక అరగంటలో ఎక్కుతాము, మమ్మల్ని 1 గంటలో తీసుకెళ్ళంటే ఆటో వాడు ఏం చేస్తాడో? నేను 10ంటిగా తీసుకెళ్తాను రానంటే ఇంకొకడు వస్తాడు. చెప్పుకోవాలి మనం, అవునా కదా? మీరు వెళ్ళే టైంకి ఆ టైం భోజనం టైం అవుద్ది. ఆడికి వెళ్ళి ఆ పెళ్లి కూతురు రెడీ చేయ అవసరం లేదు కదా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత మీకు చెప్తున్నారు, మీరు కూడా తర్వాత ఇలాగ అంటారు, ఇలాగవుతుంది. లేదు పాస్ట్ గారు 6:100 అయినా 10 అయినా ఇటు చూడండి, ఇటు చూడండి, మేము 10ంటికి వెళ్తాం 11ంటికి వెళ్తామంటే ప్రార్థన టైం మార్చేయండి మీరు, అంతే కదా. అరిసి నాకు ఇంకా షుగర్ ఎక్కువవుతుంది. దేవునికి స్తోత్రం కలిగా. అదే చెప్తున్నాను, మీరు చెప్పండి, నేను చెప్పలేకపోతున్నాను. చావుకున్న మాట వింటలేదు ఇంకా. అదే ఎల్లు వాళ్ళు